అగ్ని పురాణం ప్రకారం ఈశ్వర పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఓం నందీశ్వర తుభ్యం నమః అని నందీశ్వరునికి నమస్కారం చేయాలి. నందీశ్వర, నీవు అమ్మవారికి ఆనందాన్ని కలుగు చేస్తావు. అలాగే శివయ్యకి కూడా ఆనందాన్ని ఇస్తావు. నందీశ్వర, మీరు ఎదురుగా ఉంటే శివుడికి చాలా ఇష్టం. నిన్ను పూజిస్తే శివుడు ఆనందపడతాడు. నువ్వు లేకపోతే శివునికి ఆనందం ఉండదు. పరమేశ్వరుడికి సేవ చేసుకునేందుకు మాకు అనుజ్ఞయము అని వేడుకోవాలి. ఆ తర్వాత మహాకాలుని పూజించాలి. తదనంతరం గంగామాతని, యమునామాతని పూజించాలి. తరువాత గణపతిని పూజించాలి. అటు పిమ్మట సరస్వతీ మాతని, లక్ష్మీమాతని, దేవగురువు అయినటువంటి బృహస్పతుల వారిని, వాస్తు పురుషుణ్ణి, ఇంద్రుణ్ణి, శక్తిని, ఆఖరున ధర్మదేవతని, ఇలా వరుస క్రమంలో వీరిని పూజించాలి. ఇది శివయ్య యొక్క పూజ. అగ్ని పురాణంలో మొదటి రోజు పారాయణ పూర్తయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.